సోషల్ మీడియా దిగ్గజం మెటా చరిత్రలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తినింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల అడిక్షన్ ద్వారా చిన్నారులు, యుక్త వయస్కుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై అమెరికాలోని 47 రాష్ట్రాలతో మెటా చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చింది. ఏకంగా $17.1 బిలియన్ అంటే సుమారు 1,43,000 కోట్లు జరిమానా చెల్లించేందుకు ఒప్పేసుకుంది. పిల్లల రక్షణ కోసం తమ యాప్లలో విప్లవాత్మక మార్పులు చేస్తామని ప్రకటించింది. ఇక ఈ సంచలన ఒప్పందంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అపరిమితమైన స్క్రోలింగ్, రాత్రి వేళల్లో వచ్చే నోటిఫికేషన్లు పిల్లలను సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుస్తున్నాయని, ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అమెరికాలోని 47 రాష్ట్రాలు కలిసి ఓక్లాండ్ కోర్టులో దావా వేశాయి. దాదాపు $200 బిలియన్ నష్టపరిహారం కోరిన ఈ కేసులో మెటా దిగిరాక తప్పలేదు. యాపిల్, గూగుల్ వంటి బడా టెక్ సంస్థల చరిత్రలోనే ఇది అతిపెద్ద జరిమానాగా నిలవనుంది. ఈ ఒప్పందం ప్రకారం మెటా తన ప్లాట్ఫారంలలో భారీ మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో రోజుకు గరిష్టంగా 2 గంటల టైం లిమిట్ విధించనున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు యాప్ వాడకంపై పరిమితులు ఉంటాయి. అలాగే రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు నోటిఫికేషన్లు పూర్తిగా నిలిపివేయబడతాయి. వీటితో పాటు బ్యూటీ ఫిల్టర్లు, లైక్ కౌంట్లను తగ్గించేలా కొత్త ఫీచర్లు రానున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే దిశగా చట్టాలు తెస్తున్న వేళ అమెరికా కోర్టు నిర్ణయం మిగిలిన టెక్ కంపెనీలైన టిక్ టాక్, యూట్యూబ్, స్నాప్చాట్లకు కూడా హెచ్చరికగా మారింది. అయితే మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర యాప్లకు కూడా వర్తింపజేయాలని, పరిశ్రమ మొత్తానికి ఒకే విధమైన నిబంధనలు ఉండాలని మెటా చీఫ్ లీగల్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. చిన్నారుల భద్రత, మానసిక ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదని అమెరికా రాష్ట్రాలు స్పష్టం చేశాయి. మరి 1,43,000 కోట్ల భారీ జరిమానాతో పాటు రాబోయే ఈ కొత్త నిబంధనలు సోషల్ మీడియా ప్రపంచంలో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి.